నేటల్ పీరియడ్ అంటే ఏంటి? పోస్ట్ నేటల్ అంటే ఏంటి అంటే డెలివరీ అయిపోయిన తర్వాత అంటే మదర్ బేబీ అంతా సేఫ్గా ఉన్నారు. ఎప్పుడు సేఫ్గా ఉన్నారని చెప్తాము. పోస్ట్ నేటల్ పీరియడ్ అంటే ఎగ్జాక్ట్ గా 6 weeks సరేనా. ఈ టైంలో ఏవైతే ఈ 9 months అంటే 40 weeks ఏవైతే ఉన్నాయో చేంజెస్, ఈ 6 weeks లో అన్ని చేంజెస్ ఇట్ షుడ్ బి రివర్ట్ టు నార్మల్. సో ఇది పోస్ట్ నేటల్ పీరియడ్ అంటాం. అవునా కదండి? అంటే 9 months ఏవైతే గ్రాడ్యువల్ గా జరిగాయో అవన్నీ చేంజెస్ అనేవి 6 weeks షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో జరుగుతుంది. అంటే ఈ 6 weeks టైం అనేది చాలా ఇంపార్టెంటా కాదు? అవునా కదా? అంటే వాట్ ఎవర్ ద ప్రోగ్రెస్ ఇస్ హ్యాపెనింగ్ ఇట్ ఇస్ హ్యాపెన్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. సో రివర్ట్ అవ్వడానికి అంటే వెనక్కి రావడానికి ఆ స్పాన్ పీరియడ్ అనేది 6 weeks. అవునా కదండి? సో ఆ 6 week టైం పీరియడ్ అనేది చాలా క్రూషియల్ ఫర్ ద మదర్ అండ్ ఆల్సో ఫర్ ద బేబీ అండ్ ఆల్సో ఫర్ హెల్త్ కేర్ వర్కర్స్. అవునా కదండి? ఎందుకంటే చిన్న చిన్న సైన్స్ ఉన్నా సింటమ్స్ ఉన్నా మనం అబ్జర్వ్ చేయాలి. అవునా కదా? సో దట్ మనం ఎక్స్ట్రా కేర్ స్పెషల్ కేర్ ఇవ్వడానికి టు ద మదర్ అండ్ బేబీ. ఇప్పుడు ఆ 6 weeks టైం పీరియడ్ లో కూడా ఫస్ట్ 24 hours లో ఏవైతే కాంప్లికేషన్ తలెత్తుతాయో అవి ఎగ్జాక్ట్ ఏమైనా వచ్చేవి కూడా ఫస్ట్ 24 hours వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో డెలివరీ అయిపోయిన తర్వాత మా పని అయిపోయింది అని చేతులు ఎత్తేయకూడదు. ఫస్ట్ 24 hours అనేవి వెరీ క్రూషియల్ టు అబ్జర్వ్ మదర్ అండ్ బేబీ. అక్కడ ఎందుకు రాశానంటే బబుల్ అనేసి వాట్ ఆర్ వీఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ ఆన్ ద మదర్, అది ఒక సినానిమ్ అనమాట మనం గుర్తు పెట్టుకొని చేయడానికి. మనం డెలివరీ అయిపోయిన తర్వాత పేషెంట్ ని విత్ ఇన్ 24 hours లో బయటికి పంపించకూడదు సరేనా. డెలివరీలో నార్మల్ డెలివరీ అయితే దాదాపు 500 ml దాకా బ్లడ్ లూజ్ ఉంటుంది. అవునా కదండి? అదే సిజేరియన్ సెక్షన్ అయితే 1 liter దాకా డెలివరీ అవుతుంది. అండ్ డెలివరీ ప్రాసెస్ అనేది ఒక స్ట్రెస్ ప్రాసెస్. అవునా కదా? అంతసేపు మోర్ దాన్ 12 hours to 16 hours ఆ పెయిన్స్ ని భరించి డెలివరీ అవుతుంది అంటే ఇమాజిన్ ద మెంటల్ స్టేటస్ ఆఫ్ ద మదర్. అవునా కదా? సో వీ హ్యావ్ టు థింక్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ ఆస్పెక్ట్. ఫస్ట్ 24 hours లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటేంటివి? వైటల్స్. వైటల్స్ కంటే ముందు జనరల్ కండిషన్ ఆఫ్ ద మదర్. మదర్ దగ్గరికి వెళ్ళి 1-2 కాన్వర్జేషన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే అమ్మ బాగున్నారా, ఎలా ఉంది అని అడగాలి. ఎందుకంటే రెస్పాన్స్ బట్టి వీ కెన్ అసెస్ ద మెంటల్ స్టేటస్ ఆఫ్ ద మదర్. మనం ప్రీవియస్ గా మెంటల్ స్టేటస్ ని అసెస్ చేసే వాళ్ళు కాదు. ఎందుకంటే పోస్ట్ నేటల్ బ్లూస్ కానీ పోస్ట్ నేటల్ డిప్రెషన్ అనేది ఇప్పుడు చాలా క్యాచీ టాపిక్స్ అండ్ మోర్ ఓవర్ అంటే ఇట్ విల్ డిఫైన్ ద హెల్తీ స్టేట్ ఆఫ్ ద ఫ్యామిలీ. హెల్తీ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటున్నా. హెల్తీ స్టేటస్ ఏంటంటే మదర్ బాగుంటేనే ఆ ఇంటి ఎన్విరాన్మెంట్ బాగుంటుంది అని చెప్తాం. అవునా కదా? మదర్ బాగుంటేనే బేబీ కేర్ అనేది కూడా బాగుంటుంది. సో మదర్ ఎలా బాగుందని తెలుస్తుంది మనకు? మెంటల్ స్టేటస్. నువ్వు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి, అమ్మ ఎలా ఉంది ఏంటి అని. ఒకవేళ పేషెంట్ నీతో మాట్లాడలేకుండా దిక్కులు చూస్తుంది, ఎక్కడెక్కడ ఉంది, ఊరికనే ఏడ్ చేస్తుంది అంటే షీ నీడ్ సమ్ ఇంటర్వెన్షన్ అర్థం అన్నమాట. అది ఫస్ట్ పాయింట్ నువ్వు వెళ్ళి అడగగానే. సెకండ్ పాయింట్ ఏంటి అంటే వైటల్స్ అనేవి ఖచ్చితంగా మనం చెక్ చేయాలి. అంటే పల్స్ రేట్ చెక్ చేయాలి, బీపీ చెక్ చేయాలి, రెస్పిరేటరీ సాచురేషన్ ఎంత ఉంది అసెస్ చేయాలి, యూరిన్ అవుట్పుట్ చేయాలి. ఇది మీరు ఖచ్చితంగా చేయాలి ప్రతిరోజు. ఎందుకంటే మన దగ్గర డెలివరీ అయిన తర్వాత నార్మల్ డెలివరీ అయిన తర్వాత కనీసం 2 days ఉంటారు. అదే సిజేరియన్ సెక్షన్ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత 5 days ఉంటారు. మనం అడగాల్సిన ఏంటి? ఫస్ట్ మదర్ తో 1-2 కాన్వర్జేషన్ అనమాట. అంటే ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, నువ్వు పాలు సరైన టైంకి ఇస్తున్నావా, నువ్వేం తింటున్నావు, ఇవన్నీ ఫ్రెండ్లీ ఆస్పెక్ట్ లో. ఎందుకంటే ప్రతి క్వశ్చన్ నేను చూడలేను కాబట్టి యు ఆర్ ద మోస్ట్ ప్రైమర్స్. అవునా కదండి? ఇవన్నీ అడగాలి. దాని తర్వాత పొద్దున అట్లీస్ట్ 2 చెకప్ అన్నమాట. పల్స్ రేట్, బీపీ, సాచురేషన్, యూరిన్ అవుట్పుట్ ఎన్నిసార్లు వెళ్తుంది యూరిన్ కి, దాన్ని బట్టి మనం అసెస్ చేస్తాం. అంటే ఆ హైడ్రేషన్ ఎలా ఉంది అనేసి. అవునా కదండి? ఒకవేళ పల్స్ రేట్ నార్మల్ అయితే ఎంత తీసుకుంటాం? 60 to 80 తీసుకుంటాం. ఒకవేళ 80 కంటే ఎక్కువ దాటుతుంది అంటే పేషెంట్ మీద అన్ యాంగ్జియస్ స్టేట్ ఆర్ ఎక్కువ బ్లడ్ లాస్ ఉంది, లేదా థర్డ్ కండిషన్ ఇస్ డిహైడ్రేషన్ లో ఉంటాయి కూడా. ఈ 3 కండిషన్ లో కూడా పల్స్ రేట్ విల్ బి వెరీ హై.
పెయిన్ ఎక్కువ ఉంటే కూడా పల్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, అవునా కాదండి. నెక్స్ట్ కమింగ్ టు బీపీ. బీపీ అనే నేను మళ్ళీ ఫాస్ట్కి వెళ్ళానా, పల్స్ రేట్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? when పేషెంట్ ఈజ్ యాంగ్జియస్ అంటే యాంగ్జైటీ ఏమన్నా ఉందా, సెకండ్ ఏంటంటే బ్లడ్ లాస్ ఏమన్నా ఎక్కువ ఉందా, మూడోది ఏంటి అంటే వాటర్ లోపల ఇన్పుట్ అనేది సరిగ్గా లేకుండా ఉందా, అవునా కాదండి. ఫోర్త్ ఏం చెప్పాను నేను, పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు పల్స్ రేట్ అనేది పెరుగుతుంది. బీపీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బీపీ ఎందుకంటే కొంతమందికి ప్రెగ్నెన్సీలో బీపీ ఉంటుంది, సో బీపీ టాబ్లెట్స్ ఇస్తాం. డెలివరీ అయిన తర్వాత బీపీ టాబ్లెట్స్ ఇయ్యం, అది తప్పు. ఈవెన్ డెలివరీ అయిన తర్వాత కూడా బీపీ నార్మల్ వచ్చినా కూడా బీపీ టాబ్లెట్స్ అనేది వీ షుడ్ నాట్ స్టాప్ అబ్రప్ట్లీ, సరేనా. బీపీ టాబ్లెట్స్ అనేవి టేపర్ చేసే డోసు వీ హ్యావ్ టు కంటిన్యూ అట్లీస్ట్ ఫర్ 1 వీక్, అవునా కదండి. మీరే అంటారు మేడం బీపీ నార్మల్గా ఉంది నేనేం టాబ్లెట్ ఇవ్వలేదు, పొద్దున్న బాగానే ఉంటుంది సాయంత్రానికి 160-100 షూటప్ అయిపోయింది. కాబట్టి బీపీ టాబ్లెట్ అనేది టాపర్ చేసి వీ హ్యావ్ టు కంటిన్యూ ఫర్ అట్లీస్ట్ 1 వీక్, అవునా కదండి. ఇంకొకటి సాచురేషన్ లెవెల్స్ పేషెంట్ డెలివరీ వరకు బాగుంటది, డెలివరీ తర్వాత పేషెంట్ బ్రెత్లెస్నెస్ కంప్లైంట్ చేస్తుంది, అంటే గాలి తీసుకోవడానికి ఇబ్బంది. మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు ఏంటి అంటే మనకు వచ్చే వాళ్ళు ట్రైబల్లో చిన్నప్పుడే రుమాటిక్ ఫీవర్ వస్తుంది, దానివల్ల కంజెంటల్ హార్ట్ డిసీజ్ మనం అసెస్ చేయట్లేదు. చాలా మంది 2D ఎక్కువ చేయించుకోవడానికి ఇష్టపడట్లేదు, అవునా కాదమ్మా. అదేంటి అంటే డెలివరీ తర్వాత బ్లడ్లెస్నెస్, ఎందుకంటే డెలివరీ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే యూట్రస్ లో నుంచి ఏదైతే బ్లడ్ ఉందో సడన్ గా ఇట్ విల్ గోస్ టు హార్ట్, అవునా కదా. సో హార్ట్ మీద ప్రెషర్ పడి ఏవైతే సింటమ్స్ ఉన్నాయో యాజ్ సూన్ యాజ్ ద డెలివరీ హ్యాపెన్, అంటే డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళు గాలి తీసుకోవడానికి కష్టపడాలని చెప్తా ఉంటారు, అది మీరు నిర్లక్ష్యం చేయొద్దు. రెండోది ఏంటి అంటే అదొక కారణం కార్డియాక్ ప్రాబ్లం ఉన్నా కూడా. రెండోది ఏంటంటే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం అంటారు, అది గ్రే సిచ్యువేషన్, పేషెంట్ ఇంకా చేతులు ఎత్తేసుకోవడం, కానీ మనం అసెస్ చేసి అట్లీస్ట్ మనం ఆన్ పేపర్ మీద పెట్టగలిగితే వీఆర్ సేఫ్ అన్నమాట. సో బ్రెత్లెస్నెస్ అనేది మనం మిస్ చేయకూడదు. కొంతమంది ఏంటంటే ఎక్కువ బ్లీడింగ్ వెళ్ళిపోయినా కూడా అన్నింటిలో కూడా బ్రెత్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కింద ఆన్ గోయింగ్ బ్లీడింగ్ ఉందనుకోండి పేషెంట్స్ చెప్పలేరు, అప్పుడు కూడా బ్రెత్లెస్నెస్ ఉంటుంది వాళ్ళకి, అవునా కాదండి. సరేనా, ఈ మూడు. ఇంకొకటి యూరిన్ అవుట్పుట్ ఎప్పుడు మనం అసెస్ చేస్తాము అంటే పేషెంట్ కి అడిక్యువేట్ హైడ్రేషన్ లేకపోతే ఏమవుతుందంటే డీవీటీ అంటాం, అంటే డీప్ వీన్ థ్రాంబోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది డెలివరీ తర్వాత. ఎందుకు అంటే బ్లడ్ లాస్ అనేది డెలివరీ తర్వాత నార్మల్ అయినా సిజేరియన్ అయినా కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది బ్లడ్ చిక్కబడినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ ప్రొలాంగ్డ్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు కొత్తగా అన్నమాట, అమ్మ కడుపుతో అమ్మా డెలివరీ అయిందమ్మా ఇప్పుడే పసిబాలు ఎంత, ఏమి నీళ్ళు ఇవ్వకూడదు ఏమి చెప్పకూడదు పనులు అంటారు కొంతమంది, అవునా కదా. సో వాళ్ళు ఏమవుతుందంటే బ్లడ్ అక్కడ అక్యుములేట్ అయిపోయి థ్రాంబోసిస్ అంటే గడ్డలు కట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఏమవుతుంది ఎక్కడైతే డైలీ కాలంలో వస్తుంది, సరేనా అండి. అవన్నీ మనం అసెస్ చేయడానికి యూరిన్ అవుట్పుట్ అంటే ఎన్నిసార్లు యూరిన్ అవుట్పుట్ వెళ్తుంది అంటే అది మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం, ఓకే ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి అనేసి. యూరిన్ అవుట్పుట్ అనేది మనకు ఇండైరెక్ట్ మెజర్ అనమాట, నీళ్ళు బాగా తాగితే ఇవన్నీ ప్రివెంట్ చేయొచ్చు, అవునా కాదు. సో యూరిన్ అవుట్పుట్ అనేది మెజరబుల్ యూనిట్. ఇప్పుడు ఐ హ్యావ్ రిటన్ యాజ్ అ బబుల్ అంటే ఏంటి అంటే సినానిమ్, ఎందుకు అంటే డెలివరీ తర్వాత ఇవన్నీ జనరల్ ఆస్పెక్ట్స్, ఎవరికైనా ఇవి ఈ వైటల్స్ అనేవి చూస్తాం జనరల్ గా. అంటే ప్రెగ్నెంట్ లో ఏం ఎక్స్ట్రా కేర్ ఇస్తాము అంటే బబుల్ అంటాం అనమాట. బీ ఫర్ బ్రెస్ట్ కేర్, అంటే పాలు పడుతున్నప్పుడు ఎన్ని అవర్స్ ఒకసారి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు, అవునా లేదా, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లా లేదా, ఇస్తున్నారా లేదా. అంటే ఇంతకు ముందు ఏంటంటే 2 hours 3 hours అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఏంటి అంటే ఆన్ డిమాండ్. ఒకవేళ బేబీ గనక 8 times కంటే తక్కువ ఫీడ్స్ తీసుకుంటుంది అంటే సంథింగ్ ఈస్ ప్రాబ్లమ్ విత్ ద బేబీ, అది కూడా ఇండైరెక్ట్ గా తెలుస్తుంది. మనం ఎన్నిసార్లు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నామని తెలుస్తుంది. సెకండ్ ఏంటంటే నువ్వు బ్రెస్ట్ పాల్పేట్ చేయాలి, పేషెంట్ అడగద్దు, బ్రెస్ట్ పాల్పేట్ చేయండి. ఎస్పెషల్లీ మా గైనీ డిపార్ట్మెంట్ లో ఉన్నాను, బ్రెస్ట్ నెక్స్ట్ డే డెలివరీ అయిన తర్వాత పాల్పేట్ చేయండి, అవునా. ఎందుకంటే బ్రెస్ట్ సాఫ్ట్ గా ఉంది అంటే వాళ్ళు బాగా పట్టిస్తున్నట్లే, లేదు అంటే గట్టిగా అంటే ఎంగాజ్ అవ్వడం లేదు అవుతుంది అంటే
అది ఏదో చేంజ్ అవుతుంది, వాళ్ళు పాలు ఇవ్వట్లేదని. అలాగే పెట్టుకొని ఉన్నారనుకోండి, అది బ్రెస్ట్ యాప్సెస్ కానీ లేకపోతే మ్యాస్టాలజీ కానీ కన్వర్ట్ అవుతుంది. అవునా కదా? యాప్స్ అంటే ఏమో పసులు ఫామ్ అవ్వడం, అంతదాకా పోనీకూడదు. సో దట్ ఈస్ బ్రెస్ట్. రెండోది ఏంటంటే యుట్రస్. యుటరస్ ఎందుకంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్, క్రూషియల్ విత్ ఇన్ 24 hours. ఎందుకు అంటే యాజ్ సూన్ యాజ్ ద డెలివరీ హ్యాపన్స్ విత్ ఇన్ 1 hour మనం చెక్ చేసుకోవాలి మళ్ళీ పొట్టపైన చేయి పెట్టి. ఎందుకంటే రాయి లెక్కన ఉందా లేదా యుట్రస్, సైజ్ కిందికి దిగిందా లేదా, అంటే ఫస్ట్ ఎక్కడ మామూలు జిఫిస్ట్ అన్నమాట అక్కడ దాకా వెళ్తుంది బాగా ఫుల్ టర్మ్ అయితే. డెలివరీ అవ్వగానే బొడ్డు కిందికి వెళ్ళిపోద్ది యుట్రస్, అక్కడ రాకుండా లేదా పైకి పోతుందా అని ఎట్లా తెలుస్తుంది? మనం గట్టిగా పట్టినప్పుడు రాయి లెక్కన ఉందా లేదా అని చూడాలి. అది ఫస్ట్ థింగ్ యుట్రస్. ఎందుకు అంటే సాఫ్ట్ గా మెత్తగా ఉంది అంటే యుట్రస్ కాంట్రాక్ట్ అవ్వట్లేదు. యుట్రస్ కాంట్రాక్ట్ అవ్వలేదు అంటే ఇన్ ద సెన్స్ కింద బ్లీడింగ్ ఈస్ కంటిన్యూస్లీ గోయింగ్ ఆన్. అవునా కదా? ఇట్ ఇస్ అ డామ్ ఎమర్జెన్సీ. అవునా కదండి? అంటే కంటిన్యూస్ గా బ్లీడింగ్ పోతుంది అంటే పేషెంట్ will land up in shock, death. Maternal death is a అన్ని మూవ్ చేసుకొని తలుపు పలికి ఇంకా అంతే, అవసరం లేదు మనకి. సో యుటరస్ అనేది మనం చేయి పెట్టి చూడాలి, యుటరస్ అనేది కాంట్రాక్ట్ అయ్యిందా లేదా. ప్లస్ అదే టైంలో మనం బ్లీడింగ్ కూడా చూసుకోవాలి, ఎక్కువ పోతుంది. అమ్మ బ్లీడింగ్ కి స్పాటింగ్ కి చాలా తేడా ఉంది. బ్లీడింగ్ అనేది బ్లాక్ కలర్ గా పోతుంది అంటే నార్మల్, ఫ్రెష్ రెడ్ బ్లడ్ పోతుంది అంటే ఆన్ గోయింగ్ బ్లీడ్ ఉన్నట్టు లెక్క. నెక్స్ట్ ఏంటంటే ప్యాడ్స్ అనేవి బయట ప్యాడ్స్ కాదు, మన ప్యాడ్స్ చూడాలి. బయట ప్యాడ్స్ లో వాళ్ళ సోకింగ్ కెపాసిటీ మనం చెప్పలేం. విస్పర్స్ ప్యాడ్స్ లో మన ప్యాడ్స్ అంటే కాటన్ ఉంటది కాబట్టి మనం అసెస్ ఇంత ఉంది, 500 ml ఉంది, 250 ml అని అసెస్ చేయగలం. ప్యాడ్ షుడ్ బి ఫుల్లీ సోక్డ్. నేను ఎన్ని ప్యాడ్స్ మార్చానంటే రోజు 10 ప్యాడ్స్ మార్చినామంటాం. ఏమన్నా అయిందామంటే కొంతమంది ఉంటారు హైజీన్, ఎక్స్ట్రీమ్ హైజీన్, కొద్దిగా అవగానే మార్చేవారు. అలా కాదు, ఫుల్ గా సోక్ అయిందా అని అడగాలి. సరేనా? అది యూరినరీ బ్లాడర్ ఫర్ యూట్రస్ గురించి. నెక్స్ట్ బి ఫర్ బ్లాడర్. ఇంకో బి అంటే బబల్స్. అంటే బ్లాడర్ ఏంటంటే డెలివరీ అయిన తర్వాత 1 hour తర్వాత అబ్జర్వేషన్ పడుకోమని చెప్పిన తర్వాత నార్మల్ డెలివరీ వాళ్ళకి మనం ఫోలీస్ అయ్యాం. అవునా కాదు? వాళ్ళకి ఏం చెప్తాము, అమ్మ కొంచెం ఏదైనా తీసుకొని నోటి ద్వారా యూరిన్ పోసేసి వచ్చి పడుకోండి అంటాం. కానీ పోయరు. పోయకపోతే ఇబ్బంది ఏంటి? పోయకపోతే ఏమవుతుంది? బ్లాడర్ ఏం చేస్తుంది? పెరిగిపోతా వస్తుంది. యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వదు, డిస్ప్లేస్ అయిపోతుంది. సో యూరిన్ కి ఖచ్చితంగా పోయించాలి. అవునా కదా? నెక్స్ట్ డే యూరిన్ కి కూడా పొమ్మని చెప్పాలి. ఎప్పుడు వస్తుంది యూరిన్? నీళ్ళు బాగా తాగితేనే కదా యూరిన్ వస్తుంది. లేదు అంటే మనోళ్ళు ఇస్తారు ఫ్లూయిడ్స్, హైడ్రేషన్, ఆడ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తా ఉంటది యూరిన్. అప్పుడు కనీసం ఒక పాయింట్ గష్ ఇవ్వండి. ఎందుకంటే అడిక్యురేట్ హైడ్రేషన్ రాకపోతే డివిటి అని వస్తుంది. కొత్త డివిఐటీ మేనేజ్ చేసుకోవచ్చు. అవునా కదా? సెల్యులైటిస్. అదే డివిటి ఉండి అది పల్మరీ ఎంబాలిజం వస్తే, పల్మరీ ఎంబాలిజం అంటే పల్మరీ వెయిన్స్ లో ఆ ఏదైతే గడ్డ కట్టిందో అది పోతుంది పైకి. అప్పుడు ఇంకంతే అంతలాగానే మనలో బాడీస్ వెళ్ళిపోవచ్చు. సో ఉత్త నీళ్ళతో ఇన్ని తేడాలు ఉన్నాయన్నమాట. సో పేషెంట్ కి చెప్పాలి నీళ్ళు బాగా తాగండి అని. కొంతమంది చెప్తారు పెద్దలు మనకు వస్తారు ఎక్కువ, అమ్మ నీళ్ళు ఎక్కువగా తాగకూడదండి పొట్ట పడుతుందండి. అలాగే పొట్ట పడేదానికి పొట్ట లేని దానికి ఏం సంబంధం ఉంది? నీళ్ళు తాపించమని చెప్పండి సరేనా? ఎస్పెషల్లీ కొబ్బరి నీళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ స్ట్రెస్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకంతా బయట నుంచి స్వెట్టింగ్ వస్తాయి, అంటే లవణాలు ఎక్కువ లూజ్ అవుతాయి. సో ఇఫ్ దే ఆర్ నాట్ డయాబెటిక్ ఆస్క్ దెమ్, అంటే షుగర్ లేదు అంటే ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు తాగమని చెప్పాలి, మజ్జిగ అవన్నీ కూడా. సరేనా? అది బోవెల్స్. బ్లాడర్ బోవెల్స్ కి వస్తుంది. బోవెల్స్ ఏంటంటే మోషన్ అనేది ఖచ్చితంగా పాస్ చేయాలి. సరేనా? అది 24 hours తర్వాత పాస్ చేయాలి. అది మనం అడగాలి. ఎందుకు? మోషన్ సరిగ్గా కూర్చోకపోతే అంటే కాన్స్టిపేటెడ్ స్టూల్స్ వస్తున్నాయా, లూజ్ స్టూల్స్ వస్తున్నాయా అని అడగాలి. కాన్స్టిపేషన్ వస్తుంది అంటే ముక్కి కూర్చోవడం. ముక్కి కూర్చున్నారంటే ఏమవుతుంది? కింద నుంచి నార్మల్ డెలివరీకి ఎఫ్సిఆర్ఎం ఇన్సెషన్ ఇస్తాం. అవునా కదా? కింద కుట్లు పడ్డాయంటారు చూడండి. కింద కుట్లు పడ్డాయంటే ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏంటంటే ముక్కి కూర్చుంటే ఏమవుతుంది? కుట్లు కాస్త చీలిపోతుంది. అవునా కదా? సో బవల్స్ అనేవి నీట్ గా మెయింటైన్ అవ్వాలి అంటే న్యూట్రిషన్ ప్లేస్ మేజర్ రోల్. న్యూట్రిషన్ అంటే ఏంటంటే
మనం చెప్తాం వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తీసుకోండి అని, నాట్ మైదా. అందరి దగ్గరికి వెళ్ళగానే మనకి ఇచ్చేది ఏంటంటే పాలు పాలు మాత్రం తినద్దమ్మా. ఎందుకంటే బ్రెడ్ లో మైదా ఉంటది, దానివల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ డెవలప్ అవుతుంది. సో అది కాకుండా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు కానీ, లేకపోతే ఇది జావ కానీ, లేకపోతే గుడ్డు కానీ, ప్రోటీన్స్ అలాంటివి వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ టు గివ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్. సరేనా? ఎందుకంటే దానివల్ల బొవెల్ మొటిలిటీ అనేది రీగైన్ అయ్యి కాన్స్టిపేషన్ డెవలప్ అవ్వదు. ఇంకొకటి లోకియా అంటే ఏంటి అంటే వెజనల్ డిశ్చార్జ్. వెజనల్ డిశ్చార్జ్ అనేది డెలివరీ తర్వాత మోస్ట్ కామన్. వెజనల్ డిశ్చార్జ్ అనేది ఎందుకంటే బ్లీడింగ్ కలర్ మారుతా వస్తుంది, దాన్ని లోకియా అంటాం. ఇప్పుడు వెజనల్ డిశ్చార్జ్ ఒకవేళ వాసన వస్తుంది అంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు. యూట్రస్ కి ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మాటలే, అసలు ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించద్దు, అక్కర్లేదు మనం. ప్లస్ ఏంటంటే వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఎండోమెట్రైటిస్ లాగా వెళ్ళింది అనుకోండి, అది బ్లీడింగ్ స్టార్ట్ అయితే ఇట్ విల్ నాట్ స్టాప్, అది హిస్టెక్టమీ రేంజ్ కూడా వెళ్ళచ్చు. కాబట్టి వెజనల్ డిశ్చార్జ్ ఆల్సో ప్లేస్ మేజర్ రోల్. నెక్స్ట్ ఎప్సియాటమీ వూండ్. ఎప్సియాటమీ వూండ్ అంటే మీకు చెప్పాను చూడండి. ఎప్సియాటమీ వూండ్ గురించి చెప్పాలి అంటే పర్సనల్ హైజీన్ గురించి చెప్పాలి. పర్సనల్ హైజీన్ అంటే వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి నీట్గా వాష్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకోండి అంటే మనోళ్ళు బీటాడిన్లో కూర్చుంటే ఓకే, మనోళ్ళు ఉండే సోపులు, వీలైతే పసుపు, దాంట్లో ఆముదము అవన్నీ వేసి క్లీన్ చేస్తుంటారు అనమాట. అలాంటివి చేయకూడదు, గోరువెచ్చని నీళ్ళతో కడుక్కుంటే సరిపోతుంది. సరేనా అండి? ఇంకొకటి ఎప్సియాటమీ వూండ్ కానీ చీము కానీ ఏదైనా పడితే ప్లీజ్ కమ్ బ్యాక్. ఇంకొకటి ఎప్సియాటమీ వూండ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి పైన సిజేరియన్ సెక్షన్ వూండ్ గురించి కూడా మాట్లాడతాం. అది కూడా అంతే, మీరు 48 hours తర్వాత స్నానం చేసేమంటాం, అక్కడ నీట్ గా సోప్ వేసి కడుక్కోవచ్చు, మీకేం ఇబ్బంది ఏముండదు. అక్కడి నుంచి కూడా ఏమైనా రెడ్నెస్ ఏమైనా ఉన్నా, ఫస్ట్ గాని వచ్చినా ప్లీజ్ కమ్ బ్యాక్, అంటే ఏదో ఇన్ఫెక్ట్ అవుతుంది అని అర్థం. సో వాట్ ఆర్ ద థింగ్స్ వీ షుడ్ బి అబ్జర్వింగ్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బబుల్ అని దట్ ఇస్ నిమోనిక్. అండ్ కమింగ్ టు ఇప్పుడు మదర్ గురించి అయిపోయింది, అండ్ ఎప్సియాటమీ గురించి. అండ్ మోస్ట్ డెలివరీ అయిపోయిన తర్వాత నార్మల్ డెలివరీ పేషెంట్ కి కాళ్ళు ఇలా పెట్టుకొని కూర్చోవద్దని చెప్పాలండి. బాసిక్ పట్టు అంటాం చూడమ్మా, అవి వేసుకొని కూర్చోవద్దని చెప్పాలి. దానివల్ల ఏంటంటే స్ట్రెయిన్ పడుతుంది, సరేనా? కుట్లు విడిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఇలా పెట్టుకొని కూర్చోవాలి. సరేనా అండి? ఇంకొకటి నెక్స్ట్ ఇప్పుడు మదర్ కేర్ అయిపోయింది. ఇప్పుడు కమింగ్ టు బేబీ. బేబీలో మన సైడ్ కాకపోయినా కూడా వాట్ షుడ్ వి అబ్జర్వ్, ఎందుకంటే గైనకాలజిస్ట్ మనమే ఉంటాం, అవునా? కాబట్టి ఏమేమి అబ్జర్వ్ చేయాలి బేబీలో? బేబీ యూరిన్కి వెళ్తుందా లేదా, మూడోది వాష్రూమ్కి వెళ్తుందా, జనరల్ సిమ్టమ్స్ మనం చూడకుండా వాళ్ళు చెప్తారు. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే బేబీ యొక్క ఎన్నిసార్లు, ఎప్పుడు చూసినా పడుకొనే ఉంది అది కాదు, అడగాలి ఎన్నిసార్లు పాలు తాగుతుంది. ఇందాక అన్నట్టు లెస్ దాన్ 8 times ఫీడ్ ఇన్ 24 hours టైం, అప్పుడు ఇట్ ఇండికేట్స్ డేంజర్ సైన్ అనేసి, సంథింగ్ ఈజ్ అబ్నార్మల్ టు ద బేబీ అని. బేబీ అనేది అరుస్తా ఉండాలి, అరవకుండా అట్లే ఫ్లాబీగా ఉంది అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. మూడోది బేబీ కలర్ ఏ విధంగా ఉంది, ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఏమన్నా ఉందా, అది కూడా చూసుకోవాలి. ఇంకొకటి బేబీ అంబిలికల్ కార్డ్ దగ్గర ఆముదం పోయడాలు, పేడ తెచ్చి పెట్టడాలు లాంటివి చేయించండి. అది తొందరగా హీల్ అవుతుంది అనే ఉద్దేశంలో కొంతమందికి ఉంటుంది. సో అలాంటివన్నీ ఎంకరేజ్ చేయకూడదు, సరేనా? ఇంకొకటి అంబిలికల్ కార్డ్ సైడ్ నుంచి బ్లీడింగ్ ఏమన్నా వస్తున్నా, నెక్స్ట్ ఈ కంటి కుసుల దగ్గర నుంచి పస్సులాగా ఏమన్నా వస్తున్నా, దే ఆర్ ఆల్సో ఎమర్జెన్సీస్, సరేనా అండి? పాలు తాగిన తర్వాత దే ఆర్ కమ్మింగ్ అవుట్, లేదు అంటే పాలు తీసుకునేటప్పుడు బర్త్ చేయలే అంటే ఎనికి వచ్చేస్తున్నా కూడా దర్ ఆల్సో గ్రేవింగ్ సైన్స్ అనమాట, అంటే మనం డేంజర్ సైన్స్ అనమాట, మనం పీడియాట్రిషియన్ దృష్టికి తీసుకెళ్ళడానికి. ఓకేనా? దీస్ ఆర్ ద నార్మల్ టు ద నార్మల్ సింటమ్స్ వీ హ్యావ్ టు అబ్జర్వ్, సింటమ్స్ అండ్ సైన్స్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ న్యూ బార్న్ బేబీ. ఇప్పుడు మదర్ కి న్యూ బార్న్ కి చెప్పాం, ఇప్పుడు ఫ్యామిలీ కమ్స్ ద రోల్. ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా పోస్ట్ నేటల్ బ్లూస్, పోస్ట్ నేటల్ డిప్రెషన్ అనేది
క్యాచీ టర్మ్స్ అన్నమాట. ఎవరెత్తినా కూడా ఏమ్మా ఈ పని చేయలేదంటే ఆ అమ్మాయి డిప్రెషన్ లో ఉంది, ఏం పట్టించుకోవట్లేదు అంటున్నారు. ఈ డిప్రెషన్ ఫ్యూచర్ లో సైజోఫ్రీనియాకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటున్నాయంట కొన్ని కేసెస్ లో. సో సిమ్టమ్స్ ఎలా తెలుస్తున్నాయంటే మదర్ సాడ్ గా ఉండడం, రెండోది ప్లెజరబుల్ యాక్టివిటీస్, అంటే కొంతమందికి ఇంతకుముందు టీవీ చూస్తే సెల్ చూస్తే ఆనందంగా అనిపించేది, ఇప్పుడు అనిపించట్లేదు. మూడోది ఎవరితో మాట్లాడకుండా కామ్గా కూర్చోవడం. నాలుగోది ఏం పనులే చేయకుండా ఉండడం, ఈవెన్ బిడ్డను ఎత్తుకోకపోవడం, పాలు ఇవ్వడం లేకుండా అది కూడా ఒక వర్క్ లా చూస్తారనమాట. నెక్స్ట్ పుట్టిన బేబీని కూడా దే విల్ ట్రీట్ యాస్ ఎనిమీ. అవునా కాదు? నెక్స్ట్ ఏంటంటే సూసైడల్ టెండెన్సీస్ అన్నమాట, ఆలోచనలు మళ్ళీ ఎగ్జిక్యూటింగ్, ఇవన్నీ కూడా డిప్రెషన్ కింద లెక్క. సో అప్పుడు సైకలాజికల్ ఇంటర్వెన్షన్, సైకియాట్రిస్ట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. దానికంటే హ్యూజ్ మేజర్ రోల్ ఎవరు అంటే ఫ్యామిలీ. ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి మదర్ కి మనం. ఎలా అంటే ఇవన్నీ కామన్, నువ్వేం కంగారు పడద్దు, సరేనా? అంటే వాళ్ళకి ఏంటి అంటే రెస్ట్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి 3 గంటలకి ఒకసారి లేచి పాలు ఇవ్వడం అనేది, ప్లస్ ఆ మెంటల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది మీ పనులను. అంటే ఇంట్లో ఉంటే ఇంట్లో పాల్గొనడం కాదు, ఒకవేళ పెద్ద ఫ్యామిలీ అనుకోండి, బయట వర్కింగ్ ఉమెన్ అనుకోండి, థింక్ ప్రతి 3 hours ఒకసారి ఆన్ డిమాండ్ అంటే. సో ఇట్ విల్ ఇంపాక్ట్ ఆన్ ద మదర్. ఆల్రెడీ ఇంకో బేబీ ఉంటే, బేబీ మధ్య గ్యాప్ లేకపోతే, అవునా కదండి? సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు పోస్ట్ నేటల్ పీరియడ్ అంటే 6 weeks అని చెప్పాను కదండి. ఇప్పుడు కనీసం పోస్ట్ నేటల్ పీరియడ్ లో 3 visits అన్నా ఉండాలి, మినిమం విజిట్స్. ఫస్ట్ విజిట్ ఎప్పుడు? విత్ ఇన్ 24 hours, అవునా కదా? ఇంకో సెకండ్ విజిట్ ఎప్పుడు? 7th డే నుంచి 14th డే వరకు. తర్వాత ఎప్పుడు విజిట్? 4th to 6th weeks అప్పుడు రమ్మంటాం. అంటే మన దగ్గర ఎట్లా ప్రొసీజర్ అంటే డెలివరీ అయిన తర్వాత వెళ్తాం, నెక్స్ట్ డే కనిపిస్తాం, మళ్ళీ డిశ్చార్జ్ అయితే 1 week తర్వాత రమ్మంటాం, తర్వాత మళ్ళీ 1 month తర్వాత రమ్మంటాం. సో టోటల్ గా మన దగ్గర 3 visits కంప్లీట్ అయ్యాయి. సరేనా? 3 visits అనేవి కావాలి. ఆ 3 visits లో కూడా వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్, ఏంటి, ఎలా ఉన్నావు, అన్ని ఇంట్లో కూడా ఏం తింటున్నావు, ఏ విధంగా సపోర్ట్ ఉంది ఇంట్లో, ఇవన్నీ కూడా మనం అడగాలి. సో దట్ వీ క్యాన్ గివ్ బెటర్ కేర్ ఫర్ ద మదర్ అండ్ బేబీ. థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? ఇప్పుడు క్వశ్చన్స్.